పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పట్టిసీమ పురుషోత్తపట్నం పేరుతో 3,000 కోట్లకు పైగా నిధులను గోదావరిలో పోస్తున్నారని విమర్శించారు ఆయన. ఎత్తిపోతల పథకాలకు ఇన్ని నిధులు కేటాయిస్తూ పోలవరానికి 1900 కోట్ల రుణాన్ని తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు ఉండవల్లి. పురుషోత్తపట్నం పేరుతో ఇంకో 1800 కోట్లు గోదావరిలో పోస్తున్నావు. ఇంత ఏడిసి 30,000 కోట్ల ఖర్చు పెట్టే పోలవరానికి నువ్వు తెచ్చింది 1900 కోట్లు, అది కూడా అప్పు. దాని మీద కూడా క్లారిటీ లేదు. అప్పు ఎవరు కట్టాలి? అప్పు నాబార్డు వాడి చేత స్టేట్ గవర్నమెంట్ ఇప్పించడం నాకు అర్థం అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసిన నేషనల్ ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు వచ్చి నేనే కడతానని పార్లమెంట్ లో చెప్పినటువంటి నేషనల్ ప్రాజెక్టు నాబార్డు వాడు రుణం ఇవ్వడం ఏంటి? ఆ రుణం కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కాకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడుతూ ఇలాగే మీడియా అంతా పెట్టి చేతిలో పెట్టాలండి. రేపు ఎవడ కట్టాలి? ఇది పురుషోత్తపట్నం 1800, పట్టిసీమ 1660, పోలవరానికి 1900. తిరుగుతున్నది ఏంటో ఏమి అర్థం కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా? అర్థమై కూడా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారా? నాకైతే అర్థం కాలేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, ఎలక్షన్ దగ్గర పడ్డ తర్వాత బీజేపీతో తిరగబడి ఈ అన్నిటికీ కూడా బీజేపీయే కారణం అని చెప్పి తప్పించుకోవడానికి ఉన్న స్టేజ్ తయారు చేసుకుంటుంటే మాత్రం అది ఘోరమైనటువంటి తప్పిదం అవుతుంది. నమ్మరు ప్రజలు. వెంకయ్యనాయుడు గారు మీరు పిఎస్సీలో కమిటీ చేసుకున్నారు, పరస్పర అభినందన కమిటీ. ఆయన ఈయన పొగుడుతుంటాడు, ఈయన ఆయన పొగుడుతుంటాడు. విచిత్రం ఏంటంటే నిన్న ప్రధానమంత్రి గారు వస్తే పక్క వెంకయ్యనాయుడు గారు లేడు. ఎప్పుడు ఇలా జరగదు. వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా కీర్తించే మనిషి డైరెక్ట్ గా మోడీ గారు తరపుతొస్తే పక్కన వెంకయ్యనాయుడు గారు లేకుండా ఎందుకు పోయాడు? ఈయన ఎందుకు ఎలక్షన్ అంటున్నాడు? ఈయన ఎందుకు నేను ఆ రోజులు కనుక నేను ప్రమాణమే చేయలేకపోతే ఈ పోలవరం కూడా వచ్చేది కాదు, ఈ డబ్బులు కూడా వచ్చేది కాదు అని ఎందుకు అంటున్నాడు? అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మీ కుటుంబ సమస్య కాదు, ఈ మోడీ గారికి మీకు సంబంధించినటువంటి అధికారాలు పంచుకునే సమస్య కాదు, ఈ రాష్ట్ర జీవనానికి సంబంధించినటువంటి సమస్య. దీన్ని ఖచ్చితంగా ప్రజలతో పంచుకోండి. చరిత్రహీనులుగా మిగిలిపోకండి. నిజాలు జనం ముందు పెట్టండి. జరిగింది చెప్పండి.